శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమ. విద్యా విహీన పశువు అన్నారు మన పెద్దలు. చదువు రానివాడు పశువుతో సమానము అని, విద్య లేనివాడు వింత పశువు అని. కాబట్టి చదువు అనేదానికి ఎంతటి ప్రాముఖ్యం ఉన్నది, ఎంతటి గొప్పతనం ఉన్నది, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. చదువు ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు, పూజింపబడతాడు అని చెప్పటానికి విద్య యొక్క ప్రాధాన్యాన్ని గురించి మాట్లాడుకుందాం. మాతేవ రక్షతి పితేవ హితే నియుక్తే కాంతేవ చాభిరమయత్యపనీయ ఖేదం కీర్తించ దిక్షు వితనోతి తనోతి లక్ష్మీం కిం కిం న సాధయతి కల్పలతేవ విద్య. ప్రశ్న. చదువు అనేది ఉంటే కిం కిం న సాధయతి, దేన్ని సాధించలేదు. కల్పవృక్షం వలె విద్య అనే వృక్షము దేన్ని సాధించలేదు. అది ఏమేం చేస్తుంది అంటే మాతేవ రక్షతి, తల్లి వలె కాపాడుతుంది. ఒక తల్లి తన బిడ్డను, తన శిశువును, తన కొడుకును, తన బిడ్డను కాపాడుకోవటానికి ఎంత శ్రమ పడుతుంది, ఎంత ఆరాటపడుతుందో మనకు విద్య ఆ రకంగా ఉపయోగపడుతుంది. అట్లాగే పితేవ హితే నియుక్తే, తన పిల్లలు, కొడుకు లేక కూతురు ఉన్నత స్థితికి చేరుకోవడానికి తండ్రి ఎంత తాపత్రయపడతాడో, ఎన్ని కష్ట నష్టాలనైనా ఓర్చి వాళ్ళను విద్యావంతులుగా ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడో, అట్లా చదువు అనేది మనకు తండ్రి వలె ఉపయోగపడుతుంది. కాంతేవ చాభిరమయతి అపనీయ ఖేదం. మనం బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు భార్య ఎలాగైతే మనను అనునయించి సంతోషపెడుతుందో ఆ రకంగా స్త్రీ వలె, భార్య వలె విద్య ఉపయోగపడుతుంది, చదువు ఉపయోగపడుతుంది. ఇంకా కీర్తించ, చదువు ఉన్న వాళ్లకు, విద్య ఉన్న వాళ్లకు గొప్ప పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కీర్తించ దిక్షు అనే ఏ దిక్కులోనైనా వాళ్లకు కీర్తి లభిస్తుంది. వితనోతి తనోతి లక్ష్మీం, గొప్ప గొప్ప సంపదలను ఇస్తుంది. అంటే ధనికంగా, సాధారణంగా లోకంలో సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు అని, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు అని ఒక సామెత వాడుక లోకంలో ఉన్నది. కానీ అట్లా ఉండదు. చదువు ఉన్నవాడు అపారమైన ధనాన్ని సంపాదించవచ్చు. కనుక కిం కిం న సాధయతి కల్పలతైవ విద్యా. కల్పలత వలె, కల్పవృక్షం వలె విద్య అనేది దేన్ని సాధించదు అంటే అన్నింటినీ సాధించగలదు, సంపాదించి పెట్టగలదు అని అర్థం. ఇంకొకటి ఏమిటి అంటే వేదాంతనిష్టస్య బహుశ్రుతస్య ప్రజ్ఞానతృప్తస్య జితేంద్రియస్య శిష్టస్య దాంతస్య యతస్య చైవ భూతేషు నిత్యం ప్రియవాదినస్య. మనకు దశ దానాలు అని, షోడశ మహాదానాలు అని అనేక రకాల దానాలు ఉన్నాయి. ఆ దానాలు చేయటం వల్ల మనకు గొప్ప పుణ్యం లభిస్తుంది అనేది శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ముఖ్యంగా వీటన్నింటిలోకి గోదానము అనేది అతిశ్రేష్టమైంది అని పెద్దలు చెప్తారు. ఆ గోవును కూడా ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదట. ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే వేదాంతనిష్ఠుడు, వేదాంతనిష్టస్య, మంచి విద్యావంతుడు, చదువుకున్నవాడు, అలాగే బహుశాస్త్రవేది, అనేక శాస్త్ర విజ్ఞానం కలిగినటువంటి వాడు, జితేంద్రియుడు, ఇంద్రియాలను తన వశంలో ఉంచుకున్నవాడు, తర్వాత సదాచార సంపన్నుడు, గొప్ప ఆచారం కలవాడు, మనస్సును వశంలో ఉంచుకునేవాడు, తన మనసును తన అధీనంలో ఉంచుకునేవాడు, ప్రయత్నశీలుడు, ఏదైనా ప్రయత్నం చేసి చూద్దాం, సాధిద్దాము అని ఎవరైతే ముందుకు వెళతారో అటువంటి వాడు. ఇంకా సకల ప్రాణుల పట్ల ప్రియవాది, ఎవరి మీద కూడా, ఏ ప్రాణి మీద కూడా ద్వేషభావం లేకుండా అన్ని ప్రాణులతో, అందరితో చక్కగా ఉండేవాడు, స్నేహంతో ఉండేవాడు. మృదు స్వభావి, మెత్తని శాంతమైనటువంటి స్వభావం కలవాడు, శాంతుడు, గొప్ప శాంతి కలవాడు. ఈ రకంగా అతిథులను ఆదరించేవాడు, అతిథులకు గౌరవ మర్యాదలు చేసేవాడు, భార్యాబిడ్డలతో ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి మాత్రమే గోవును దానం చేయాలి, కానీ అపాత్ర దానం చేయకూడదు అని అర్థం. కాబట్టి దానం చేసేటప్పుడు
ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడు అనేది ఆలోచించి ఎంచుకొని దానం చేసినట్టయితే దానివల్ల పుణ్యఫలం లభిస్తుంది అని పెద్దల ఉపదేశము. లోకా సమస్తా సుఖినో భవంతు.